హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ ఆలూ క్యాప్సికమ్ పులావ్. ఎక్కువ శ్రమ లేకుండా ఒక్క పాత్రలో వండుకొని లంచ్కైనా డిన్నర్కైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతెందుకు లంచ్ బాక్స్గా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ కరెంట్ కుక్కర్ గిన్నె కానీ ప్రెషర్ కుక్కర్ గిన్నె కానీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే సగం నెయ్యి సగం నూనె అయినా యూజ్ చేయొచ్చు. బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నిటినీ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకొని 50% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న 1 టొమాటో తరుగు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మసాలాలన్నిటినీ కూడా ఒక్కసారి బాగా కలుపుకోండి. బిర్యానీ మసాలా అయితే కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మీగడ యాడ్ చేసుకోండి. మీ దగ్గర మీగడ అవైలబుల్లో లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా యూజ్ చేయొచ్చు. పుల్లటి పెరుగు అస్సలు వేసుకోకండి. సో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 పెద్ద క్యాప్సికమ్ తరుగు, క్యూబ్స్గా కట్ చేసుకున్న 1 పెద్ద బంగాళదుంప తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీలు యాడ్ చేసుకోండి. పచ్చి బఠానీలు కంప్లీట్లీ ఆప్షనల్. ఇక్కడ నేనైతే ఫ్రోజన్ పీస్ యూస్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఫ్రెష్ పచ్చి బఠానీలు యూస్ చేస్తున్నట్లు అయితే నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. సో అన్నిటినీ లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో అరగంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైసే యూస్ చేయాలని ఏం లేదు, నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని 30 to 40 సెకండ్స్ అలా టాస్ చేసుకోండి. మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా నిదానంగా కలుపుకోవాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే బాస్మతి బియ్యం ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు నీరు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకొని కుక్కర్ని పెట్టేయటమే. మీరు కనుక ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నట్లు అయితే మీడియం టు హై ఫ్లేమ్ మీద 2 or 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ కరెంట్ కుక్కర్ యూజ్ చేశాను కదా, ఉడికిన వెంటనే మూత తీసి చూస్తే ఆలూ క్యాప్సికమ్ పులావ్ ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఎక్కువ వెజిటేబుల్స్ తినడం ఇష్టపడని వారికి ఈ విధంగా మీరు పులావ్ రెసిపీస్ని చేసి పెట్టారు అంటే ఈజీగా తినేస్తారు. ఇంతకీ నేను చూపించిన ఆలూ క్యాప్సికమ్ పులావ్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.